నిజామాబాద్ లో లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు డిచ్పల్లి సిఎసిలో జరగనుంది. ఇక 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు వేర్వేరు గదుల్లో టేబుల్ ఏర్పాటు చేశారు. ఆర్మూరు 13 రౌండ్లు, బాల్కొండ, బోధన్ 14 రౌండ్లు, నిజామాబాద్ అర్బన్, గ్రామీణం, జగిత్యాల, కోరుట్లకు 15 రౌండ్లలో కౌంటింగ్ చేపట్టనున్నారు. కౌంటింగ్ కేంద్రం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపతి అందిస్తారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లను చేస్తున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి సంబంధించి డిచ్పల్లి సిఎంసి కళాశాలకు సంబంధించిన కౌంటింగ్ సెంటర్ను ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం అధికార యంత్రాంగం పూర్తిగా సిద్ధమైందని చెప్పుకోవచ్చు. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వేర్వేరుగా 7 గదులు టేబుళ్లను ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఆర్మూర్ సంబంధించిన నియోజకవర్గం సంబంధించి 13 రౌండ్లు, బాల్కొండ, బోధన్ సంబంధించి 14 రౌండ్లు, నిజామాబాద్ అర్బన్, గ్రామీణం, నిజామాబాద్ రూరల్ సంబంధించి జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలకు సంబంధించిన 15 రౌండ్లలో కౌంటింగ్ చేపట్టబోతున్నారు. పోలింగ్ కేంద్రాల సంఖ్యను బట్టి టేబుళ్లను ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాలు 20 టేబుళ్లు, మిగతా వాటికి 18 టేబుళ్లు కేటాయించిన పరిస్థితి నెలకొంది. ఈ నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో 17,04,000 ఓటర్లకు గాను 12,26,133 ఓట్లు పోలైనట్లు అధికారులు ప్రకటించిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా మొత్తం లెక్కింపు ప్రక్రియను ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. రేపు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్తో పాటు ఈవీఎంలకు సంబంధించిన ఓట్ల లెక్కింపును కూడా ప్రారంభించే పరిస్థితి ఉందని జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు ప్రకటించిన పరిస్థితి నెలకొంది. అయితే కౌంటింగ్కు సంబంధించి ఇటు సిబ్బందిని పూర్తి స్థాయిలో నియామకం చేపట్టిన పరిస్థితి నెలకొంది. మైక్రో సిబ్బంది, మైక్రో అబ్జర్వర్లను, అదేవిధంగా లెక్కింపు అధికారులను, పర్యవేక్షణ హోదాలో నిర్వహించే గెజిటెడ్ అధికారులను కూడా నియమించిన పరిస్థితి నెలకొంది. ఒక్కో నియోజకవర్గంలో అన్ని టేబుళ్లపై ఓట్ల లెక్కింపు సంబంధించి 3 ప్రత్యేక అధికారులను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. అయితే లోక్సభ పరిధిలోని 7,414 పోస్టల్ బ్యాలెట్లు రాగా 724 సర్వీస్ ఓటర్లను కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు 311 మాత్రమే ఓట్లు వచ్చినట్లు కూడా అధికారులు తెలపడం జరిగింది. అయితే లెక్కింపు రోజు ఉదయం 8 గంటల వరకు అందిన ఓటర్లను, సర్వీస్ ఓట్లను, అదేవిధంగా పోస్టల్ ఓట్లను లెక్కించేందుకు కూడా ఏర్పాట్లు చేసినట్లు కూడా జిల్లా అధికార యంత్రాంగం వివరించడం జరిగింది. లోక్సభ పరిధిలోని మొత్తం 17,04,000 ఓటర్లకు గాను 12,26,000 మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితి నెలకొంది. మొత్తం 29 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ చేసిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ప్రధాన పార్టీలు బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్, కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్లను పోటీ చేసిన పరిస్థితి నెలకొంది. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా 13 నుంచి 18 రౌండ్ల ఓట్ల లెక్కింపు కూడా నిర్వహిస్తున్నారు. 18 నుంచి 20 టేబుల్స్ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి సంబంధించి 700 మంది పోలింగ్ సిబ్బందిని కూడా నియమించినారు. అదేవిధంగా 1000 మంది పోలీసులతో ఈ భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తున్నట్లు సిపి కల్మేశ్వర్ కూడా వివరించిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే 3 అంచెల పోలీసు వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్తో పాటు పోలీస్ కమిషనర్ ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HM టీవీ, నిజామాబాద్.